నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను లక్ష్మీనారాయణ నరహర్శెట్టి. సినిమాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఉంటుందంటలో సందేహం లేదు. దానికి ఉదాహరణే అగ్రకథానాయకుడిగా వెలుగుతూనే తిరుగులేని ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడికి ఎదిగిన ఎన్టీఆర్. అలాగే మన పొరుగున ఉన్న తమిళనాడులో సైతం ఎంజీఆర్, జయలలిత వంటి వారు రాజకీయంలో చక్రం తిప్పినవారే. అయితే సినిమాలను చూసి ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం ఒక వంతు అవివేకమే అవుతుంది. రాజకీయ ఎదుగుదలకు సినిమా చరిష్మా ఉపయోగపడుతుంది, కానీ అంతిమంగా ప్రజలు కోరుకునేది ప్రజారంజక పాలన అందించే వారిని అందరం ఎక్కిస్తారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అసలు ఏపీ రాజకీయం ఎటువైపు వెళుతుంది? సినిమా రాజకీయ ప్రభావం రానున్న ఎన్నికల మీద పడనుందా? ఇదే విషయం గురించి ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనున్నారు జనసేన పార్టీ కడప నగర అధ్యక్షులు శివగారు యాడ్ అవుతారు. అదేవిధంగా వైసీపీ మాజీ స్టేట్ సెక్రటరీ డాక్టర్ రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి అక్బర్ గారు పాల్గొనున్నారు. అదేవిధంగా త్రిపురనేని చిట్టుబాబు గారు విశ్లేషకులు, ఆయన కూడా చర్చలో జూమ్ కాల్లోకి అందుబాటులోకి రానున్నారు. ముందుగా వైసీపీ మాజీ స్టేట్ సెక్రటరీ డాక్టర్ రాకేష్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్కారం నాగ్ గారు. నమస్కారం మిగతా ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. సార్ చెప్పండి, రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా ఉన్నాయి. ప్రజల గురించి ఆలోచించే టైంలోనే సినిమాల చుట్టూ తిరుగుతుందంటాం కూడా ఎటువంటి సందేహం లేదు. దానిలో ఉదాహరణగానే మనం చూడొచ్చు అమ్మఒడి కానీ, వ్యూహం కానీ, అదేవిధంగా రాజధాని ఫైల్స్ కానీ, ఇలా సినిమాలన్నీ కూడా రాజకీయాన్ని బేస్ చేసుకుని వస్తున్నాయి. అంటే ప్రజలందరూ కూడా చైతన్యంతో ఓటేస్తారనుకోవచ్చా? ఈ సినిమాలను చూసి ఓటేస్తారనుకోవచ్చా? ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులే అండి. ప్రజల్ని ఎవరు పూర్తి స్థాయిలో ప్రభావితం చేయలేరు. సినిమా అనేది ఒక మాధ్యమం, అంటే మన యొక్క వ్యూస్ ని కానీ, మన యొక్క ఆలోచనలు కానీ ప్రజల దగ్గర తీసుకుపోయే ఒక మాధ్యమం. అది ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో కూడా సినిమా ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రజల పైన చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే సినిమాలో ఒక వ్యక్తి జీవితాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ కొద్దిగా విపులీకరించి, కొద్దిగా డ్రమటైజ్ చేసి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పే అవకాశం ఉంటుంది. మిగతా ఈ సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ లో వాటిలో ప్రాబ్లీ అంత స్కోప్ ఉండదు. సో సినిమా ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రజల మీద వాళ్ళ నిర్ణయం తీసుకున్న దానికి ఉపయోగపడదు, కానీ వాళ్ళకి విషయాన్ని గురించి తెలియజెప్పే ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదన్నా యాత్ర 2 అయినా ఇంకోటైనా మూవీస్ అనేటివి రావడం జరుగుతుంది. అంటే కేవలం రాకేష్ రెడ్డి గారు చెప్పండి, వ్యూహం సినిమా తీశారు. ఆ వ్యూహం సినిమా ప్రజలకు మరి ఎందుకు చేరువవ్వకుండా ఆగిపోయిందంటారు? అంటే సార్, వ్యూహం సినిమాలో ఏం కాంట్రవర్సీస్ ఉన్నాయో మనకు తెలియదు సార్. టీజర్ లో చూపించిన దాన్ని బట్టి ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ ని కొంచెం ఎక్కువగా అవమానపరిచారనేది ఆ పార్టీల నాయకుల వాదన. సో దాన్ని వాళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. కోర్టు కూడా ఇంకా నిర్ణయం ప్రకటించకుండా దాన్ని సెన్సార్ కి మళ్ళీ బ్యాక్ పంపించినట్టున్నది. ఓకే రాకేష్ రెడ్డి గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు మనతోటి మాట్లాడటానికి జూమ్ కాల్లో అందుబాటులోకి వచ్చారు త్రిపురనేని చిట్టుబాబు గారు. చిట్టుబాబు గారు నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాజకీయాలకి, చిత్రరంగానికి, సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉన్నమాట వాస్తవమే. రాజకీయాలకి ఈ సినిమాది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సినిమా చరిష్మా అనేది అందరికీ తెలుసు. దానిలో సినిమా చరిష్మాగా కాకుండా ఒక కథానాయకుడి దగ్గర నుంచి ప్రజల మనసును గెలిచిన వ్యక్తిగా ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లోనే నిరూపించుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే సౌత్లో ఉన్న మన ఎంజీఆర్ గారు అయితే ఏంటి, జయలలిత గారు అయితే వాళ్ళు కూడా చక్రం తిప్పిన వారే. అయితే ఎన్టీఆర్ గారి ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అయితే దాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకున్నారు? మరి ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటాకి ఇప్పుడు రోజుల్లో సినిమాగా ఎవరు లేరు, కానీ ఈ సినిమా యొక్క ప్రభావం రానున్న ఎన్నికల మీద పడనుందా? ఎందుకంటే మీరు చూడొచ్చు, వ్యూహం 2 అని సినిమా తీశారు. ఆ వ్యూహం 2 రిలీజ్ కాకుండా ఆగిపోవడం గల ప్రధాన కారణం ఏంటి? అలాగే ఈ రోజున ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని, ఇంకోటి అమ్మఒడి అని, అంటే ప్రభుత్వానికి ఎన్నికలకి దగ్గర సంబంధం ఉన్న టైటిల్స్లో పెట్టి జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనుకోవాలి సార్? ఏమి మెసేజ్ లేదు కదా, గుడ్డులండి. సినిమాల వల్ల ఓట్లు రాలుతాయి, ఓట్లు పడతాయి అనేది చాలా తప్పుడు. ఎంజీఆర్ వాళ్ళ నేపథ్యం వేరు. వాళ్ళ ఎంజీఆర్
ప్రతి సినిమాలో తన యొక్క సిద్ధాంతాన్ని డిఎంపీ సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజల్లో సినిమాలుగా ఉన్నా కూడా ప్రజల్లో పార్టీ తరఫున తన యొక్క 3 తెలియని మూచిరకం అది 3 తినాలి, ఎందుకంటే 3 అంటే 3 అక్షరాల్లో జీవితంలో డిఎంపీలో ఉందని, ఉదయ సూర్యుకి నేను వేళలే ఉదయుడు కూడా చిహ్నం ఇలా పాటలు పెడుతూ సినిమాలు మొత్తం అలాగే రామారావు గారు అలాగే దేవుడు పాత్రలు వేస్తూ ఒక దైవాంశ రూపంగా ప్రజలు ఉన్న వాళ్ళ నేపథ్యం వేరు. అందుకని వాళ్ళ అభిమానం, వాళ్ళ మీద ఉన్న అభిమానం ఓట్లు కూడా మరి ప్లస్ కేవలం అభిమానమే కాదు, వాళ్ళు రాజకీయంగా కూడా ఈ తిట్లు దండలు కాకుండా వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం, మేము ఏమి చేయగలం, మా దగ్గర ప్రజల కోసం మేము పెట్టుకున్న ఏంటి చెప్పారు. రామారావు గారు 2 కిలోల బియ్యం అవ్వచ్చు, ఆడవాళ్ళకి సమాన హక్కు అవ్వచ్చు, ఇలా వీళ్ళని వాళ్ళని ఇచ్చేస్తారని చెప్పచ్చు. ఇవన్నీ ప్రజల్లో చెప్పగలిగారు. వాళ్ళ ఆకర్షణతో పాటు వాళ్ళు చేస్తాము ఇది చేస్తాము అని చెప్పని వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందగలిగారు. అందువల్ల వాళ్ళతోటి ఎవరిని కంపేర్ చేయాలి, రజనీకాంత్ వాళ్ళతో వాళ్ళ పెట్టుకుని వెనక్కి ఆ విధం వేరు, ఆ రోజులు వేరు, ఆ పద్ధతులు వేరు, మనం వాళ్ళ కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. కనుక ఈ రాజకీయాలు రామారావు గారిని చూసి ఎంజీఆర్ చూసి మేము సై అంటే నక్కను చూసి నక్క వాదుకున్నట్టు వీళ్ళ ఆ స్థాయి వీళ్ళు ఎవరికి రాదు. తమిళలో విజయకాంత్ వచ్చే సెక్రటరీగా ఉన్నాడు, పోయాడు. అంతే కమల్ హాసన్ వచ్చారు, అడ్రస్ లేకుండా పంపించారు కమల్ హాసన్. సో ఆల్ ది థింగ్స్ ఈ సినిమాల వల్ల ఏదో ఓట్లు పడతాయి, వీళ్ళందరూ ఓట్లు వేస్తారు అన్ని భ్రమ. ఈ సందర్భాన్ని ఆ సినిమాలు చూసి 4 రూపాయలు చేసుకుంటానికి వీలైతే 4 డబ్బు సంపాదించడానికి వ్యాపార పరంగా తప్పితే ఇవాళ రామగోపాల్ 2019 చిట్టిబాబు గారు 2019కి ముందు ఎలక్షన్లకు ముందు రిలీజ్ అయిన యాత్ర వలన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని చెప్పి వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. తప్పుడు భావన. వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. వైసీపీ వచ్చింది కారణం చంద్రబాబు యొక్క దుష్టత పరిపాలన వల్ల, చంద్రబాబు యొక్క దౌర్భాగ్యపు పరిపాలన వల్ల, అబద్ధాల పరిపాలన వల్ల, ఆరంభ అభివృద్ధి పరిపాలన వల్ల, ఏ ఒక్క ప్రామిస్ చేయకుండా ప్రజలు మోసం చేసిన పరిపాలన వల్ల విసిగి వేసారిపోయిన ప్రజలు ఆల్టర్నేటివ్ కోసం చూస్తుంటే అప్పటికి 10 ఏళ్లుగా తిరుగుతున్న ఒక వ్యక్తి కనపడ్డాడు. అప్పుడు బీజేపీ సీన్ లో లేదు, లేరు. సో ఆల్టర్నేటివ్ కావాల్సి వచ్చింది ప్రజలు. ఖచ్చితంగా ఇతను వద్దు, ఈ దుష్ట పరిపాలన వద్దు నిర్ణయించుకున్నారు. ఆల్టర్నేటివ్ కావాలి. కుర్రవాడు 10 ఏళ్లుగా తిరుగుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకొని ఇచ్చారు తప్పితే యాత్రకి వాళ్ళ ఓట్లు కాదు. యాత్ర వాళ్ళు చూశారు, ఆనందించారు. ఓకే యాత్ర రాజశేఖర రెడ్డి గారు ఇంత గొప్ప ఆయన అని అంటే దాన్ని బట్టి ఓట్లు పట్టినాయి, అందువల్ల మేము గెలిచామనుకుంటే వాళ్ళ భ్రమ. అది భ్రమ తప్పితే నిజం కాదు. చెట్టిబాబు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి అక్బర్ గారు ఉన్నారు. అక్బర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్. మీరు చిట్టిబాబు గారు చెప్పిన మాట విన్నారు. ఎందుకంటే ఓట్లు పడాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఎదగాలి, కానీ సినిమా చరిష్మా చూసి ఓట్లు లేరని. కానీ 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి గెలవడానికి ముఖ్య కారణం చంద్రబాబు యొక్క అసమర్థ పాలన వల్లనే అతనికి ఇద్దామని అనుకున్నారు, కానీ సినిమాలు చూసి కాదని చిట్టిబాబు గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అసమర్థుల వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఏదో ఈ రాష్ట్రానికి నేను మంచి పరిపాలన అందిస్తా, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా, శాంతి భద్రతలు కాపాడుతా, కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా మంచి పరిపాలన ఇస్తా, నేనుండా అని చెప్పేసి కొన్ని సినిమాలు గుడికి ఆయన తీపించుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు అంటే భారతదేశంలో ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకునిగా, ఒక హుందాతనం వ్యక్తమయ్యే నాయకునిగా ఆయన కనపడతా ఉన్నాడు. ఆయన అభివృద్ధి సంక్షేమం మాత్రమే చూస్తాడు. వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన పోయే మనిషి కాదు. గతంలో ఇప్పుడు మన 2019 నుంచి ఈ రోజు వరకు చూస్తే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం అనేది పూర్తి కాలేదు. అదే విధంగా అమరావతి పూర్తిగా ఆగిపోయింది. అదే విధంగా విశాఖ ఉక్కు అనేది గుడికి నీకు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి దాన్ని అభివృద్ధి చేయడం లేదు. యువతకు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 2,30,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి అవి కూడా ఇవ్వలేదు. చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు. అక్బర్ గారు, చిట్టిబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు, వినండి ఒకసారి. చెప్పండి. అక్బర్ గారు
సుఖచితం అర్థనాలని చంద్రబాబు గారు వచ్చేసారు. 14 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని కంబైన్డ్ గాను సపరేట్ అయినాక పరిపాలించాడు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏంటంటే 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక్కటి ఆంధ్రాకి ఇవ్వలా, ఒక్కటి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వలా. అన్ని తెలంగాణ అటు హైదరాబాద్ అని చెప్పు, హైదరాబాద్ వరంగల్ అని చెప్పాడు. 143 సంస్థల్లో ఒక్క సంస్థ ఇవ్వలా. ఏమి ఆయన అభివృద్ధి చేశాడు? ఏమిటి జిమ్మిక్స్ చూపించి, అమరావతి జిమ్మిక్స్ చూపించి అక్కడ వద్దు, అక్కడ పనికిరాదు రాజధాని అని ఆయన చెప్తే, ఎక్స్పర్ట్ చెప్తే కూడా నారాయణ తీసుకెళ్లి, నారాయణ ఏం ఎక్స్పర్ట్, భూమి ఎక్స్పర్ట్ ఏం ఎక్స్పర్ట్, నారాయణ పెట్టేసి ఒక కమిటీ వేసేసి అక్కడ 3 పంటలు పండే భూముల్ని నాశనం చేసి అక్కడ నీళ్లు వాన వస్తే నీళ్లు ప్రదేశం చేసి మోసం చేయటమా? వీళ్ళకి సింగపూర్ వాళ్ళకి 1600 ఎకరాలు ఇచ్చాము, వాడు సింగపూర్ సిటీ కడతాడు, సింగపూర్ సిటీ కట్టగానే ఇక్కడ రేట్లు పెరిగిపోతాయి, కనుక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎవరు డబ్బులు ఇవ్వలేదని ప్రజలకు అబద్ధాలు చెప్పి ఆ సింగపూర్ వాడు ఏమయ్యాడు? దుబాయ్ వాడికి 50 ఎకరాలు ఇచ్చి వాడు 5 స్టార్ 7 స్టార్ హోటల్ కడతాడు, 7 స్టార్ హాస్పిటల్ కడతాడు అని చెప్పి వాడికి ఇచ్చి అది ఎక్కడ భూమి పూజ కూడా జరగలేదు. ఎన్ని అబద్ధాలు, డ్రామాలు, మోసాలు, 600 ప్రామిస్ చేసి ఏ ఒక్క ప్రామిస్ చిట్టిబాబు గారు మీరు చెప్పిన దానిలో అది పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రామిసులు చేశారు, ఒక్క ప్రామిస్ అయినా ఆయన నిలబెట్టుకున్నారా? అది ప్రజల్లో నుంచి వచ్చే మాట. డెవలప్ చేసింది ఆంధ్రాకి ఏం చేశారండి చంద్రబాబు ముందే చెప్పుకుంటే సరిపోదు, సాక్ష్యాధారాలు ఉండాలి. చెప్పేటప్పుడు మనం మనం పొగుడుకుంటూ బుధాలు ఎగరేసుకుంటాం కాదు, సాక్ష్యాధారాలతో చెప్పండి. సాక్ష్యాధారాలు చెప్తున్నా. అక్బర్ గారు చెప్పండి సార్ అడిగింది. చేశాడు ఆయన. అక్బర్ గారు చెప్పండి. 14 గంటలు పరిపాలిస్తే ఆంధ్రాకి తీరని ద్రోహం చేశాడు. ఇంకా ఆంధ్రాకి ఏదో చేశాడు. హైదరాబాద్ ని డెవలప్ చేసుకున్నాడు అంటే తన సంసారం అవుతున్న ఆశించాడు, భ్రమపడ్డాడు, ఆ భ్రమలో కూలిపోయాడు అంతే. అక్బర్ గారు సమాధానం చెప్పండి. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు సంక్షేమం, ఇంకొక అమరావతి రాజధాని చేసి అన్ని రాజకీయ పార్టీలు 175 మంది ఎమ్మెల్యేలు అందరి ఆమోదంతోనే అమరావతి రాజధాని ఏర్పడింది. ఏదైనా సందేహాలు ఉన్నాయా, ఇంకొకటి ఉన్నాయా, ఆ రోజు మాట్లాడాల్సిన అంశం. ఈ రోజు 40,000 కోట్ల బడ్జెట్ ప్రైవేట్ కేటాయించి 8,000 నుంచి 10,000 దాకా అమరావతిలో ఖర్చు చేయడం జరిగింది. ఆ రోజు మీకు ఎవరు మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతా ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని 33,000 ఎకరాలు 29 గ్రామాల రైతులు త్యాగం చేస్తే దాన్ని మనం కాపాడాల్సింది పోయి ఒక ప్రభుత్వం ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకుంటే మళ్ళీ పరిస్థితి. రాకేష్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, వినండి. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే. అక్బర్ గారు నమస్తే. చిట్టిబాబు గారు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతి అనేది 30,000 ఎకరాల్లో ఒక క్యాపిటల్, ఒక అద్భుతమైన క్యాపిటల్ కడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన దేశ రాజధాని న్యూఢిల్లీ అనేది 45 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసినారు. అమరావతికి తీసుకున్న స్థలం ఆల్మోస్ట్ 120 స్క్వేర్ కిలోమీటర్స్ అంత ఏరియా తీసుకొని కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. మామూలుగా ఎవరైనా కానీ పిండి కొద్ది రొట్టె అంటారు. అంటే మన దగ్గర ఎంత సంపద ఉంది, మనం దీన్ని కట్టగలుగుతాం. మనం ఇల్లు కట్టాలంటే ఏం చేస్తామండి? మన దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత కడతామో ఆలోచన చేస్తాం. ఇంత ల్యాండ్ అక్విజిషన్ చేసి దీని ద్వారా రియల్ ఎస్టేట్ ను బిల్డప్ చేయడం తప్పిస్తే ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటే ఉపయోగం ఉంటుందని ఆలోచన చెప్పిస్తే అమరావతి రైతులకు అన్యాయం చేయ ఆలోచన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు శాసనసభలో నిండు శాసనసభలో అమరావతి మాకు రాజధానిగా ఉండడానికి ఎటువంటి అభ్యంతరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము ఇక్కడికి వస్తే నేను గెలిస్తే అమరావతిని రాజధానిగా తీసేస్తానంట. ఇది చాలా తప్పు మాట మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అమరావతి రాజధానిగా కొనసాగించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచిన 5 ఏళ్లలో రాజధాని లేకుండా ఉంది కదా. లేదు సార్, సార్ ఇప్పటికీ అమరావతి రాజధాని సార్ కాదు. ఎవరన్నారు అమరావతి రాజధాని? ఒక్కొక్క వర్క్ ఎగ్జిక్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చెప్పారు, కానీ అమరావతి లెజిస్లేటివ్ రాజధాని. ఇప్పటికీ మన రాజధాని అమరావతి. అది జగన్ గారు అదే చెప్తున్నారు.
ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తున్నాడు తప్పితే భారతదేశంలో ఎవరు గుర్తించలేదంటారు రాజధాని సార్. రాకేష్ రెడ్డి గారు, భారతదేశం జగన్ గారు చెప్పారు కానీ మిగతా రాష్ట్రాలు ఏవి గుర్తించలేదంటారు, మీరు అంతేనా? ఎందుకు సార్ ఇప్పుడు మన కేంద్ర గెజెట్లో అమరావతి ఉంది కదండి, కేంద్రం దృష్టిలో అమరావతి రాజధాని. 7 రాష్ట్రాలు 2 రాజధానులు ఉన్నాయి. దేశంలో 7 రాష్ట్రాల్లో 2 రాజధానులు ఉన్నాయి. ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఒకటి జ్యుడిషియల్ క్యాపిటల్. 7 రాష్ట్రాలు ఈ దేశంలో. జమ్మూ కాశ్మీర్ కానీ గుజరాత్ కానీ 2 క్యాపిటల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ 3 క్యాపిటల్స్ అన్నారు. ఆ 3 క్యాపిటల్స్ వద్దు, అమరావతిలోనే అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో చట్టబద్ధత ఏర్పడింది. దానికి ప్రధానమంత్రి ఆమోదం పొందింది, పార్లమెంట్ లో ఆమోదం పొందింది. ఈ రోజు మనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు, దాన్ని అభివృద్ధి చేయాలంటే పరిస్థితి ఉంది. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మాట దాటి వేస్తూ అది ఏదైతే అభివృద్ధి జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ తరాలు ఎక్కడ పేరు వస్తారో అని చెప్పేసి ఆయన ఆ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైతా ఉంది. మనం ఊరికి ఇక్కడ డిబేట్ లో మాట్లాడుకునేది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అక్కడ రైతు 1500 రోజులు పోరాటం చేసి న్యాయస్థానంతో దేవస్థానం త్రిపురనేని గారు చెప్పనివ్వండి, చిట్టిబాబు గారు చెప్పాక మీరు మాట్లాడండి. అక్బర్ గారు, రింగ్ రోడ్డు మీద సంపాదించుకోవాలి, మా సొమ్ములు రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, దౌర్భాగ్యానికి మాటలు తప్పితే రాజధాని అమరావతి కాదని ఎవరన్నారు? రాజధాని ఉంది, అమరావతి జరుగుతుంది. రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, రాజధాని అసెంబ్లీ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. చిట్టిబాబు గారు ఇది చట్టబద్ధత అయిందా మీరు చెప్పింది 3 క్యాపిటల్స్? చిట్టిబాబు గారు చట్టబద్ధత అయిందా సార్? చిట్టిబాబు గారు చట్టబద్ధత అయిందా? మరి అవ్వకుండా అయినట్టు ఎలా అవుతుంది సార్? చట్టబద్ధత అవ్వకుండా అయినట్టు ఎలా అవుతుంది సార్? మనం అనుకుంటే సరిపోదు కదా. వీళ్ళు రాజకీయంగా తప్పితే చట్టబద్ధతకి కాదు, చట్టబద్ధ అవ్వకపోవడానికి కారణాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ 8 రాష్ట్రాల్లో ఈ దేశంలో 2 క్యాపిటల్స్ ఉన్నాయి. 2 ఉన్నప్పుడు 3 ఉండడానికి ఏంటి? మరి వైసీపీ ఎందుకు చేయలేకపోయింది సార్? చిట్టిబాబు గారు, మరి వైసీపీ ఎందుకు చేయలేకపోయింది? కేంద్ర అబ్జెక్ట్ చెప్పలా. 2 అన్నప్పుడు 2కు మించి ఉండకూడదని కూడా రాజ్యాంగంలో లేదు. ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. 2 ఉన్నా 2 అంగీకరించినప్పుడు వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిగా అన్యాయం చేసింది. ఒక అమరావతి రైతులుగా కాదు, ఆంధ్రప్రదేశ్ రైతులందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. చంద్రబాబు తెలిసినప్పటికీ మనం దాన్ని కవర్ చేసుకోకుండా, రెక్టిఫై చేసుకోకుండా తిరిగి దాని మీద మాట్లాడుతున్నాం అనేది మీరే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిందే. రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను చూసినప్పుడు నాకు 50 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు దాకా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క నాయకుడు దాకా తీసుకున్న ఏ ఒక్క నాయకుడు కూడా నేను చేసిన పని చూసి నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి, అంత దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి అదే చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని నా 14 ఏళ్ల పాలన చూసి ఓటేమని అడగమని చెప్పండి పబ్లిక్ ని. ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు. నా 14 ఏళ్ల పాలన చూసి ఓటేమని చెప్పండి. జగన్ గారు నా 5 ఏళ్ల పాలన చూసి ఓటేమని చెప్తున్నారు. ప్రజలు ఎవరు నమ్ముతారో వాళ్ళకే ఓటేస్తారు. రాకేష్ రెడ్డి గారు, మరి పాలన చూసి ఓటేసేటప్పుడు ఈ సినిమాల ప్రభావం ఎందుకు సార్? ఈ రోజు ప్రధాన చర్చ మంది సినిమాల గురించే. ఈ సినిమాలు ఎందుకు అంటారు? యాత్ర 2 గానీ, యాత్ర 1 గానీ, మరి వ్యూహం గానీ ఇలాంటి సినిమాలు తీయడానికి గల ప్రధాన కారణం చెప్పండి సార్. ఒక మాట సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒక స్టాన్స్ ఫాలోవర్ ఆఫ్ వైఎస్ జగన్. చూడు, నా అభిమానం కొద్ది నేను సినిమా తీస్తుంటాను. జగన్ గారు ఎందుకు చెప్తారు సినిమాలు తీయమని? నా అభిమానం, నేను ఒక సినిమా ద్వారా విషయాన్ని తెలపాలనుకుంటున్నాను. ఆ విషయాన్ని, ఆయన చరిత్రను నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. అది నా పర్సనల్ గా నా అభిమానం. అలాగే సీఎం గారికి సినిమాలకు ఏం సంబంధం ఉంటుంది సార్? అసలు ఆయనకు అంత తిరుగుబాటు టైం ఉంటుంది ఇవన్నీ చూసేకి. ఇప్పుడు యాత్ర 2 సినిమాలో ఆయన సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ని ఎట్లా జరిగిందని చూపించే ప్రయత్నం చేసినారు. వ్యూహంలో రామగోపాల్ ఏం తీశారో మాకు తెలియదు, అది దాని గురించి నేను మాట్లాడలేను. ఇప్పుడు జనాలందరికీ టీజర్ చూసాక అర్థమైంది సార్ మీరు ఏం తీశారనేది. వాళ్ళు రామ్ గోపాల్ వర్మ గారు ఏం తీశారనేది జనాలందరికీ టీజర్ చూడంగా అర్థమైతేనే నారా లోకేష్ బాబు గారు హైకోర్టులో పిల్లేశారు దాని గురించి. సినిమా చూసి పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారా సార్? చెప్పండి సార్. త్రిపురనేని గారు చెప్తారు. చిట్టిబాబు గారు చెప్పండి సార్.
ఇప్పుడు ఆయన అన్నట్టు ఆ సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లేసే రోజులు పోయినాయండి. ఇవాళ క్లియర్ గా జగన్కు ఉన్న అడ్వాంటేజ్ అంటే, జగన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఆయన గొప్పతనం అని కాదు, ఆయన గొప్పతనం ఆయన ఏదో చించేశాడు పుట్టేశాడు అని ప్రజల్లో కాదు. ప్రజల్లో ఏదో నవరత్నాలు నడుస్తుంది, ఓకే ఇసుక దగ్గర చంద్రబాబు ఇసుక దగ్గర అయితే పేడ దగ్గర అలాగే ఉంది. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన రాష్ట్రంలో అపోజిషన్ పరమ దరిద్రమైన స్థాయిలో ఉంది, పరమ దుర్మార్గం, ఒక దిశ దశ లేని స్థాయిలో ఉంది. ఒక దిశ లేదు సార్. ప్రభుత్వం అలా ఉంటుంది కానీ ప్రతిపక్షాలు దిశ లేకుండా దుర్మార్గం ఎలా ఉంటుంది సార్? ఈయనేమో విమర్శలు చేసేవాళ్ళు అలా అంటారు కదా. అక్బర్ గారు చెప్పాలి మీరు. ఒక నిమిషం, అదే అక్బర్ గారు ఏదో చెప్తారంటే వినండి సార్. చిట్టిబాబు గారు, అక్బర్ గారు ఏదో అడుగుతున్నారు, ఆయన కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. ఒకసారి ఆయన ఏదో అడుగుతున్నారు, చెప్పండి సార్. 23 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ప్రతిపక్షంలో కూర్చున్నాం. ప్రతిపక్షంలో కూర్చునే మా ఒక్కొక్క ఎమ్మెల్యే సింహంలా ప్రజల సమస్యలను అసెంబ్లీలో పోరాడుతా ఉన్నారు. అధికారం వచ్చిన వెంటనే భయభ్రాంతులు గురి చేసే దానికోసము ఒక మన ప్రజావేదికను కూల్చేసి దాని మీద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో నేను నా సర్వనాశనం చేస్తామని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, సందేశం పంపించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలు. అక్బర్ గారు ఇదంతా కాదు, మీరు అడగాల్సిన క్వశ్చన్ స్ట్రైట్ గా చిట్టిబాబు గారు డైరెక్ట్ గా అడగండి. అక్బర్ గారు మీరు ఏమని అడగాలనుకున్నారు దాన్ని అడగండి. చిట్టిబాబు గారు కట్ అవుతుంది. మీరు అడగాలనుకుంది చిట్టిబాబు గారిని అడగండి. ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారు, నేను స్ట్రైట్ గా నేను చిట్టిబాబు గారికి అడుగుతాను, పెద్ద ఆయనకు స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి. సంక్షేమం, అభివృద్ధి రెండు ఒకసారి చూడండి. 72% పోలవరం పూర్తయితే మీరు అడిగారు, 4% పూర్తి చేయగలిగారు. అక్బర్ గారు మీరు అడిగారుగా, సమాధానం చెప్తారు. చెప్పండి సార్ చిట్టిబాబు గారు. చంద్రబాబుకి అభివృద్ధికి సంబంధం లేదు. చంద్రబాబు అనేవాడు ఒక డెమోగాగ్. ఇదిగో అరిచేతిలో చిట్టిబాబు గారు సింగులర్ యూజ్ చేయకండి సార్, పెద్దవారు మీరు. వినండి, చంద్రబాబు అభివృద్ధి చేశాడు అనే అబద్ధాన్ని ప్రచారం చేయకండి. చంద్రబాబు విజన్ నిన్న చూపించారు బడ్జెట్ లో. ఎక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో పెరిగిందా, ఎక్కడ పెరిగిందా చంద్రబాబు పీరియడ్ లో? ఎప్పుడూ లేదు. ఎంతసేపు ఆయన ఒక భ్రమలు కల్పిస్తూ పరిపాలించాడు. ఆ నాడు నుంచి ఈనాడు దాకా ఆయన రాజకీయం అదే. ఆయన పరిస్థితిలో డెవలప్మెంట్ ఎవరో చేసిన డెవలప్మెంట్ నేనే మొబైల్ ఫైల్ నేనే కనిపెట్టానంటాము, ఈ అసలు ఇంటర్నెట్ నేనే తీసుకొచ్చానంటాం, ఇలాంటి బోగస్ మాటలు తప్పితే ఆయన ఈజ్ డెకరేటర్. వినండి, రాసి పెట్టుకోండి ఈ మాట. చంద్రబాబు ఈజ్ డెకరేటర్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ ఆఫ్ పాలిటిక్స్. ఈజ్ నాట్ ఎ క్రియేటర్. ప్రయోజనం లేని మాటలు, అవి ప్రయోజనం లేని మాటలు. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. చిట్టిబాబు గారు ప్రజల మనసుల్లో ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నైతే 150 సీట్లు ఇచ్చాము, ఎంపీలు ఆల్మోస్ట్ 23-24 ఇచ్చాము, 20కి పైగా ఎంపీలు ఇచ్చాము. ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు, ఆయన ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అని ప్రజలను అడిగేదానికి మీరు సమాధానం ఏం చెప్తారు? చిట్టిబాబు గారు. రాకేశ్వర రెడ్డి గారు మీరు లైన్లో ఉన్నారా? రాకేశ్వర రెడ్డి గారు అడుగుతున్నారు సార్. అక్బర్ గారు ఒకసారి ఒక స్కూల్లను విజిట్ చేయమనండి సార్. నాడు నేడు కింద స్కూల్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్ విజిట్ చేయమనండి సార్, ఎట్లున్నాయి. విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఉపాధి విద్య వైద్యం అనే దాని ఉపాధి ఈ మూడు విషయాల్లోన అద్భుతంగా మార్పు ఉంది సార్. గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఒక్క గవర్నమెంట్ సెక్టర్ లోన ఒక్క ప్రైవేట్ మిడిల్ కాలేజ్ లేదు. జగన్ గారు వచ్చాక మిడిల్ కాలేజ్ అనేటివి శరపరంపరగా వస్తున్నాయి గవర్నమెంట్ సెక్టర్ లోన. స్కూల్స్ అద్భుతంగా తయారైనాయి. పిల్లల్లో స్కూళ్ళకు పోవాలనే, గవర్నమెంట్ స్కూల్కి పోవాలనే కోరిక పెరిగింది, చదువుకోవాలనే తాపత్రయం పెరిగింది.
సార్ ప్రపంచంలో ఎవరైనా కానీ రాకేష్ రెడ్డి గారు మీరు ఇంత బాగా ప్రజారంజక పాలన చేస్తే మరి మేము సింగిల్ గా వస్తాము, మీరు పొత్తులో రాకూడదు, మీరు వారు వన్ సైడ్ అవ్వాలి, మీరు ఎంతమంది అయినా రండి అని మరి అలాంటి మాటలు మాట్లాడడానికి అవకాశం ఏంటంటారు? మరి మీరు ఇంత బాగా ప్రజారంజక పాలన చేస్తే మీరు సింగిల్ గా వెళ్ళండి, ఆపోజిట్ పార్టీల గురించి వైసీపీ ఎందుకు ఆలోచించాలి? సింగిల్ గానే వస్తుంది సార్, వైసీపీ సింగిల్ గానే వస్తుంది సార్. వైసీపీ ఎవరితో పొత్తు కోసం ట్రై చేయట్లేదు, పొత్తు కోసం ఎంపర్లాడట్లేదు సార్. సింగిల్ గా ఎందుకు వస్తుంది? హలో, ప్రజారంజక పాలన జరిగింది కాబట్టి. సార్ మాట్లాడతారు, చిట్టిబాబు గారు ఏదో మాట్లాడతారంట. హలో చెప్పండి సార్ చిట్టిబాబు గారు. ఇప్పుడు మధ్యలో నాకు వాయిస్ కట్ అయింది, మాట్లాడుతూ ఉంటాడు. అదే సార్, ఇప్పుడు ప్రజారంజక పాలన అదే సార్ క్వశ్చన్ వినిపిస్తా మీకు. ప్రజారంజక పాలన చేస్తుంటే ఈ రోజున ప్రజారంజక పాలన చేస్తుంటే అవతల పార్టీ వాళ్ళని పొత్తులో రాకుండా దమ్ముంటే సింగిల్ గా రండి అని వైసీపీ వాళ్ళు అనాల్సిన అవసరం లేదని వాళ్ళు అడుగుతున్నారు. దానికి చెప్తారు, ఏం చెప్తారు మీరు? వాళ్ళు అనాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. తనేమో వాళ్ళ అంతలా ఎవరో ఒకళ్ళ జగన్ చెబుతుంది స్ట్రైట్ అవే, నేను చేసిన పని నచ్చితే మీరు లబ్ధి పొందితే నాకు వెయ్యండి, లేకపోతే జగనన్నే వెయ్యొద్దన్నాడని కూడా చెప్పండి అని ఓపెన్ గా దమ్ముగా చెప్తున్నాడు. దాన్ని మెచ్చుకోవాలి, దాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆ దమ్ముతోటి వీళ్ళు ఇప్పటికీ అపోజిషన్, అందుకనే దశ దిశ లేని దౌర్భాగ్య స్థితిలో అపోజిషన్ ఉండటం అతనికి అడ్వాంటేజ్. ఏమి చూసుకుందాం, ఒక్కొక్క పార్టీగా చెప్తాం. బీజేపీ ఉంది, బీజేపీ పురంధేశ్వరి బీజేపీ యొక్క ప్రెసిడెంటా చంద్రబాబు సెక్రటరీనా తెలియదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వదిలేసేసి పవన్ కళ్యాణ్ టీడీపీ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు టికెట్లు పంచుకుంటున్నారు, అయినా ఇక్కడ పురంధేశ్వరి మేము పవన్ తోటే ఉన్నాం అంటున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్డీఏలోనే ఉన్నారు కదా సార్, ముందు నుంచి వాళ్ళు మిత్రత్వంలోనే ఉన్నారు కదా. కాదు ఎన్డీఏలో ఉండి నేను మేమిద్దరం కలిసి వెళ్తున్నామని అనౌన్స్ చేస్తాడు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా వాళ్ళిద్దరు కలిసి బీజేపీ. అవును సార్, రాజకీయం అన్నాక ఈ టైంకే సర్టెన్ టైంకి చేయాలని ఉండదు కదా చిట్టిబాబు గారు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, అవసరమైన టైంలో మాట్లాడతారు. ముందే మాట్లాడితే అడ్డుకట్ట వేయడానికి మరి ప్రభుత్వం ఉంటుంది కదా. వ్యూహాలు ఉంటాయి, ఏ పార్టీకైనా ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఏ పార్టీకైనా ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఈ పార్టీ మీరు అవసరం లేదు, అవసరం లేదు. మీరు ఏదంటే సంక్షేమం గురించి మాట్లాడండి, లేదంటే కదా బీసీల రక్షణ కోసం మాట్లాడదాం, ఎస్సీల గురించి మాట్లాడదాం, బడుగు బలహీన మాట్లాడతాం. మీరు ఏదో చంద్రబాబు నాయుడు గురించి పొత్తుల గురించి సంబంధం లేదు, రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతాం. మీరు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు పక్కన పోతారు, చేసుకోండి. మనతోటి జనసేన పార్టీ కడప నగర అధ్యక్షులు శివగారు కూడా జూమ్ కాల్ లో అందుబాటులోకి వచ్చారు. శివగారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శివగారు నా వాయిస్ వినపడుతుందా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో శివగారు గుడ్ ఆఫ్టర్నూన్. హలో చెప్పండి సార్. సార్ చెప్పండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సినిమాల ప్రభావం అనేది రానున్న ఎన్నికల మీద పడనుందా? మరి ఓట్లు దేని చూసి ఏనున్నారనేది ఈరోజు చర్చ కొనసాగుతుంది. దీనిలో భాగంగా మన చిట్టిబాబు గారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సరిగ్గా చేయట్లేదు, ప్రతిపక్షంగా సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాగా బెటర్గా వర్క్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కంటే అని చెప్పి మన చిట్టిబాబు గారు అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటారు మీరు? సార్ దోచుకోవడంలోనూ దాచుకోవడంలోనూ వాళ్ళు బాగా చేస్తున్నారు సార్. ప్రజల సొమ్మును దోచుకోవడంలోనే చేస్తున్నారు కానీ ప్రజల అభివృద్ధిని దోచుకోవడంలో ఎక్కడ చేయడం లేదు సార్. రాయలసీమ ప్రాంతంలో సపోజ్ పులివెందులో కూడా అభివృద్ధి నోచుకొని, కడప జిల్లాలో కూడా అభివృద్ధి నోచుకొని సీఎం ఏ రకంగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు సార్ ఆయన. మా ఉమ్మడి టీడీపీ జనసేన అభివృద్ధి మా దాని గురించి మాట్లాడేదానికి ఆయనకి ఏ రకంగా అధికారం ఉంది సార్? అంటే చిట్టిబాబు గారు ఏం చెప్తున్నారంటే మా అభివృద్ధి చూసి మమ్మల్ని చూసి ఓటేయండి, నేను అభివృద్ధి చేస్తే వేయండి లేకపోతే వద్దని చెప్పే దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి అని చిట్టిబాబు గారు చెప్తున్నారు. ఆ విధంగా అడుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దమ్ముగా చెప్తున్నారని చిట్టిబాబు గారు అన్నారు. ఏమంటారు మీరు? ఎలాగంటే వాళ్ళ చిన్నాయనను ఎవరు చంపేశారో, గొడ్డల పోటు ఏ రకంగా వేశారు అనేది దానిపైన చెప్పండి సార్. లేదంటే
ఇవన్నీ పనికిమాలిన allegations ఇవన్నీ. వెన్నుపోటు ఎవరు పొచ్చారో సబ్జుడీస్ దాంతో మీకేం పోయండి, కోర్టులో దాంతో కోర్టులో దాంతో మీకేం అవసరము? కోర్టులో ఉన్న వాటి గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? చంద్రబాబుని లోపలండి. బూతులు తిట్టి ఇవాళ ఆయన అంటగాగుతున్న పవన్ చెప్పానండి. మన సంస్కృతి డెవలప్ సార్ పవన్ కళ్యాణ్ గారు లోకేషన్ బూతులు తిట్టి తాటలు చేస్తా అని చెప్పి ఇవాళ అంటగాగుతున్నాడు కదా. ఏ నేపథ్యంలో అంటగాగుతున్నాడు? తల్లిని చెల్లిని తిట్టిన వాళ్ళతోటి ఎలా చదువులు కలుపుతాడు? ఆ ఆత్మాభిమానం ఏమైపోయింది? కుటుంబాన్ని అవహేళన చేసిన వాళ్ళని తిట్టినాడు, తిట్టేసి ఇవాళ ఎందుకు ఎలాడుతున్నాడు చెప్పానండి. అది చెప్పానండి. ఈ ఎడగడం కాదు, మరి వెనకాల 4 ఏళ్ళు చెప్పమనండి. అక్బర్ గారు మాట్లాడండి. పవన్ ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు అక్బర్ గారు మాట్లాడండి. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు వెళ్తున్నాడు? తన తల్లిని కుటుంబాన్ని అవమానించారు, సంతాను పొడుస్తాను, బట్టలు ఓడదిస్తాను, అంతు చూస్తాను అని ప్రగల్భాలు పలికి అన్ని మాట్లాడినాడు. ఇవాళ ఎలా నుంచుంటున్నాడు? తన కుటుంబాన్ని అవమానించిన వాళ్ళ మీద తనకు లేదా? జగన్ అడిగే ముందు నువ్వు మీ ఏంటో మీరు బతుకు చెప్పండి. అక్బర్ గారు చెప్పండి. అక్బర్ గారు మాట్లాడండి. ఓకే శివ గారు, మీకు వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా శివ గారు? త్రిపుర చిట్టుబాబు గారు ఏం మాట్లాడారో సమాధానం చెప్పండి. సార్ అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది సార్? మేము మందు నిషేధించాక మాత్రమే ఓట్లకు వస్తాము అని చెప్పారు సార్ వైసీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు మందు ఏ రకంగా నిషేధించారో చెప్పండి. రామారావు గారు మద్య నిషేధం పెడితే నాశనం చేయించి చంద్రబాబు మద్య నిషేధం, రామారావు గారు మద్య నిషేధం తీసుకొస్తే దాన్ని తూట్లు పడిచింది, రష్టు పడిచింది చంద్రబాబు. మీరు మద్య నిషేధం సార్ మద్య నిషేధం ఇస్తానని చిట్టిబాబు గారు మద్యపాన నిషేధం చేస్తానని మరి జగన్మోహన్ రెడ్డి గారు తూటి పొడిచారు అనుకోవాలి కదా. మరి ఆయన మద్యపాన నిషేధం చేయలేదు కదా. దశల వారీగా సార్ ఆయన దశలో మరి ఏ దశలో చేశారు సార్? రాకేష్ రెడ్డి ఏ దశలో చేశారు చెప్పండి. షాపులు తగ్గిపోయినాయి, బెల్ట్ షాపులు లేవు, షాపులు తగ్గిపోయినాయి. కంపేర్ చేసుకొని చంద్రబాబు ఇప్పుడు బెల్ట్ షాపులు దశల వారి అక్బర్ గారు షాపులు అంటే తగ్గిపోయినాయి అంట, మద్య షాపులు అన్ని తగ్గిపోయినాయి అంట, బెల్ట్ షాపులు లేవంట, నిజమేనా అక్బర్ గారు? ఇంకా వాళ్ళు చూడలేకపోతే మనం ఏం చేయలేము సార్ ఆ విషయంలో. అక్బర్ గారు ఓకే సార్. చిట్టిబాబు గారు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏపీ రాజకీయాల్లో సినిమాల ప్రభావం కాదు, సినిమాలు కాకుండా ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళకే ఓటేస్తారన్నారు. మరి రానున్న రోజుల్లో ఎవరికి ఓటేసే అవకాశం ప్రజల్లో ఉందని మీరు భావిస్తున్నారు చిట్టిబాబు గారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఇవాళ యాజ్ ఆన్ టుడే, రేపేమిటి తర్వాత ఈ యాజ్ ఆన్ టుడే ప్రజల దృష్టిలో చాలా వీక్ గా ఉంది అపోజిషన్. ఇప్పటికీ ఇంకా పొత్తులు ఎవరితోటి వాళ్ళు పొత్తులు చేసుకుంటే ఒక అర్థం లేదు. పొత్తులు చేసిన వాళ్ళ ఇన్నాళ్ళు తిట్టుకున్నారు, చేతులు కలుపుకుంటున్నారు. మళ్ళీ చంద్రబాబు మోడీని తిట్టకుండా తిట్టాడు, వాళ్ళ కుటుంబాన్ని అవమానించాడు. మళ్ళీ మోడీతోటి కలవాలని. చిట్టిబాబు గారు మీరు పెద్దలు చిట్టిబాబు గారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కదా. తిట్టుకున్న వాళ్ళందరూ కలవటం అనేది కామనే కదా అప్పుడున్న పరిస్థితులు బట్టి. దాన్ని మీరు ఎందుకు అనుకోవట్లేదు? అది రాజకీయాలు కాదు, కాంగ్రెస్ కల్చర్ అది. బీజేపీ అలా నడవలేరు. అలా ఉంటే బీజేపీ ఇలానే ఉండాలని రాజ్యాంగంలో లేదు కదా చిట్టిబాబు గారు. ప్రజల్లో చీప్ అయిపోతారు. ప్రజల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు ఎందుకు అడ్రస్ లేకుండా పోయారంటే ఇలాగే ఒక వ్యక్తిత్వం లేకుండా ఒకరోజు ఒకరితో కొట్టడం, అదే కాంగ్రెస్. రాకేష్ రెడ్డి గారు ఏదో చెప్తారండి. ఈ దౌర్భాగ్యం చేయబట్టే కమ్యూనిస్టులు ప్రజలు మూల పెట్టారు. అదే పరిస్థితి ఇవాళ బీజేపీ కూడా వస్తుంది. ఏ పార్టీ వ్యక్తిత్వం కావాలి ప్రజల్లో. ఈ పార్టీ ఒక విధానం ఉంది, ఈ పార్టీకి ఒక లక్ష్యం ఉంది, ఈ పార్టీకి ఒక క్యారెక్టర్ ఉంది అనుకుంటేనే ప్రజలు ఆదరిస్తారు. ఎటుపడితే అటు దొరికే కుర్చీపర ప్రయాణికులు అంటే ఏ పార్టీకి అదే జరుగుతుంది. బీజేపీ అదే స్థాయికి దిగజారిపోయింది. తెలుగుదేశం ఎవరితోటి ఎవరైనా సరే ఎవరి కాళ్ళు పట్టుకుంటానికైనా సిద్ధమే. అధికారం వస్తే చాలు తప్పితే సిద్ధాంతాలు లేవు. చిట్టిబాబు గారు మీరు ఇన్ని చెప్పారు, ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, ప్రజల్లో ఉంటుంది ఈ మాట. ప్రత్యేక హోదా తెస్తానని మరి చెప్పారు, ఎవరి కాళ్ళ మీద పడ్డారని అనుకుంటారని వాళ్ళు కూడా అడుగుతారు. చిట్టిబాబు గారు దీనికి మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మీద పడ్డారా, బీజేపీ కాళ్ళ మీద లేదా అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రత్యేక హోదా తేలేదని చెప్పండి. తెస్తానని మాట ఇచ్చారు కదా. ఎందుకంటే ఈ మాట తెస్తానన్నారు, చెప్పాడు ఆయన. ఆల్రెడీ పార్లమెంట్ ముగిసిపోయిన చాప్టర్
ముగిసిపోయిన చాప్టర్ అని చెప్పేయడం జరిగింది పార్లమెంట్ లో. అందుకని నాకు మెజారిటీ కూడా లేదు, మెజారిటీ లేనప్పుడు అది రైట్ చేసి కూడా ప్రయోజనం లేదు అని ఓపెన్ గా చెప్పి ఒప్పుకున్నాడు. అంతే తప్పితే చంద్రబాబు లాగా అన్ని ఇచ్చి ప్యాకేజ్ తీసుకుని అంటే సీట్లు ఎక్కువ ఉంటే కాదు చిట్టిబాబు గారు, సీట్లు ఎక్కువ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో సీట్లు ఎక్కువ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల యొక్క గొంతు వినిపించే ఛాన్స్ ఉండదా? దేనికోసం వినిపించరా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మీరు? సార్ వినిపించడం లేదు, ప్రతి సెషన్ లో కూడా అడగడం జరుగుతా ఉంది, ప్రతి సెషన్ లో కూడా ఈ విషయం లేవనెత్తడం జరుగుతా ఉంది. కానీ మనకు మెజారిటీ బీజేపీకి మెజారిటీ ఉండడం వల్ల మనము దాన్ని సాధించుకోలేకపోయామని నిన్న అసెంబ్లీ సాక్షి కూడా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు మళ్ళీ బీజేపీ గెలిస్తే అయితే రాదంటారా? మళ్ళీ బీజేపీ గెలిస్తే మళ్ళీ ప్రత్యేక హోదా రాదంటారా? అయితే దీనికి చెప్పండి. తక్కువ సీట్లు రావాలని వాళ్ళ తక్కువ సీట్లు రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగా సార్, మళ్ళీ బీజేపీ వస్తే రాదంటారా ప్రత్యేక హోదా? మీరు చెప్పండి దానికి. సార్ పోరాటం నడుస్తున్నట్టుంది సార్, స్వాతంత్రం రానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది, పోరాటం జరుగుతూనే ఉంటుంది, ఖచ్చితంగా సాధిస్తారు. పోరాటం ప్రయత్నం అయితే ఎప్పుడు ఆగదు. 5 ఏళ్ల పాటు మీరు ప్రత్యేక హోదా మాట ఎత్తకుండా ఈ రోజున మళ్ళీ ప్రత్యేక హోదా ఎందుకు తేలేదని చెప్పి మరి మీరే అడుగుతుంటే ప్రతిపక్షాల సమాధానం ఏం చెప్తుంది? మీరు ఫాలో కావట్లేదేమో సార్, ప్రతి పార్లమెంట్ సెషన్ లోని ఈ విషయాన్ని లేవనెత్తున్నారు. ఓకే, ఫలానా వాళ్ళు ఫాలో కాలేకపోయి చెప్తే అది పొరపాటు, కానీ ప్రతి విషయంలోనైనా స్పష్టత ఉంది. ఏమి చేస్తున్నాను, ఏమి చేసినాను, చేసిందే చూసి ఓటేమన్నా ఏకైక నాయకుడు ఆయన. అక్బర్ గారు వినపడుతుందా? అక్బర్ గారు మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో పడింది, చూడండి ఒకసారి. మాట్లాడండి అక్బర్ గారు. అక్బర్ గారు మాట్లాడండి. వినపడుతుంది, చెప్పండి సార్. కనెక్షన్ కమ్యూనిటీ ఇది కనెక్షన్ కట్ అయ్యి సరిగా లేదు. మేము స్పష్టంగా చెప్తామంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటి తెలియజేస్తాడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులకు అందరికీ. తెలుగుదేశం పార్టీ సంక్షేమము, అభివృద్ధి, శాంతి భద్రతలను కాపాడము ఏ ప్రధాన అజెండాగా తీసుకొని పోతాం. విద్యా, వైద్యము పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా చూస్తాం. నాలుగు కూడా ఒక మాట, ప్రజల్లో ఒక మాట మాట్లాడడం, ఎక్కడ చెప్పినా మాట్లాడబట్టే 2019లో ఓడిపోయారు అంటున్నారు సార్. అక్బర్ గారు మేము మాట్లాడమని చెప్పడం బాగానే చెప్తున్నారు. 2018లో 14లో మీకు అవకాశం ఇస్తే మీరు సరిగా చేయబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికేం చెప్తారు మీరు? మిమ్మల్ని ఎలా నమ్మాలంటారు ప్రజలు? ఎందుకు నమ్మాలి? దానికి చేస్తాడని చెప్పి ఒక్కటే ఒక అవకాశం అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కళ్ళబుల్లి మాటలు చెప్పడం జరిగింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వాన్ని ఉన్నారు. వాళ్ళు భయపడతారు. 23 మంది మాకు ఇంకా తక్కువ శాసనసభ మాకు ప్రతిపక్షమైన మా ఎటుగా ఇంత అధికారం ఉండి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళు భయపడిపోయి వాళ్ళు మా మీద అనేక రకాలుగా వ్యక్తిగత దూషణలకు దిగుతా ఉన్నారు. మా నాయకులను అయితే కనుక వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారిని అయితే ఏ విధంగా వాళ్ళకి నోటికి వస్తే ఆ విధంగా మాట్లాడటం జరుగుతా ఉంది. లోకేష్ బాబు గారు ఎక్కడైనా తగ్గకోకుండా నాకు ప్రజల అవసరాలు ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజల భద్రత ముఖ్యం అనే ఒక దాని మీద ఆయన పాదయాత్ర 3108 కిలోమీటర్లు తిరగడం జరిగింది. అన్ని పక్షాల ప్రజలను కలసడం జరిగింది. అన్ని పక్షాల ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో అధికారం వచ్చిన వెంటనే మేము సూపర్ 6 పథకాలను మేము అవలంబిస్తాం. పూర్తి స్థాయిలో అందరికి అందే విధంగా చూస్తాం. వీళ్ళ మాదిరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాదిరి ఒకటి ఇట్లా చెప్పాం. ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరిస్తాం తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ పోము, కక్షలకు ఎక్కడ దిగము, అబద్ధాలు ఆడము. పూర్తి స్థాయిలో మేము రాకేష్ రెడ్డి గారు మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. శివగారు అక్బర్ గారు ఒక్క నిమిషం శివగారు చెప్పండి. ఏదైతే వైసీపీ నేతలు కానీ వైసీపీ వాళ్ళు గారు అంటున్నారు, కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు, ఎంత వర్క్ అయితే మేము చేశాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము మేలు చేశాం కాబట్టి మాకే ఓటేస్తారని చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? సార్ వాళ్ళు అభివృద్ధి చేసింది ఎక్కడ సార్?
వాళ్ళ కార్యకర్తలకు అభివృద్ధి చేశాడా? రాష్ట్రంలో ఎక్కడ చేశాడు సార్ అభివృద్ధి? అభివృద్ధి శూన్యమనే కదా సార్ వాళ్ళకి ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి కడప సొంత జిల్లా కడప జిల్లాలోనే అభివృద్ధిని నోచుకోలేని పరిస్థితి ఉంది సార్. రాష్ట్రం ముందే ఎక్కడ సార్ జరిగింది అభివృద్ధి? అంటే నవరత్నాలు అన్నీ ఏవైతే చెప్పారో వైసీపీ పార్టీ అవన్నీ నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళేటట్టు ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ నేరుగా చేరుతాయి. వారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ మేము ఇస్తున్నామని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ వెళ్తుంది అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? సార్ అది 60% వారికే లబ్ధి పొందుతుంది సార్. దాంట్లో ఆల్రెడీ మనము చూస్తున్న 151 మంది ఎమ్మెల్యే గెలిచారు గతంలో. వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకూర్చడం అనేది ఆయన జనసేన మిత్రుడు ఒకటి తెలుసుకోమ్మా, డిబేట్ లో మాట్లాడేటప్పుడు మీరు విషయం మీ దగ్గర ఆధారాలతో మాట్లాడారు. ఊరినే పడికట్టు పదాలు వాళ్ళు ఆయన కాదు, ఆధారాలు చెప్పండి, ఆధారాలు చెప్పండి. ఊరినే వాళ్ళు ఆధారాలు లేకుండా వాళ్ళు బ్యాడు, నేను ఆధారాలు చెప్తున్నా. తెలుగుదేశం దౌర్భాగ్యం, తెలుగుదేశం దౌర్భాగ్యానికి ఆధారాలు చెప్తున్నా. జనసేన తప్పు, ఆ తిట్టింది ఆధారాలు ఉన్నాయి. ఇంత తిట్టి ఎందుకు ఎంతగాగుతున్నారు సమాధానం చెప్పు. అంతేగాని నవరత్నాలు జరుగుతున్నాయి, ప్రజల్లో జరుగుతున్నాయి, అది మీరు చేయలేకపోయారు, వాళ్ళు చేశారు. మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చిట్టిబాబు గారు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పర్సనల్ వ్యక్తిగతంగా తిట్టడం కరెక్ట్ అంటారా మీరు? అది పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అవ్వచ్చు, ఇంకొకళ్ళు సీఎం హోదాలో ఉండి వ్యక్తిగతంగా తిట్టొచ్చు అంటారా మీరు? సీఎం హోదాలో ఉన్న సీఎంని పట్టుకుని సైకో రకరకాల మాట్లాడొచ్చా? ఎక్స్ ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడినా తప్పే సార్, ఎవరు మాట్లాడినా తప్పే. అది అవును, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు. ముందు మొదలుపెట్టింది ఎవరు సార్? ముందు మొదలుపెట్టింది చంద్రబాబే. పాలిచ్చిన ఆవు, ఎన్నికలు అయిపోగానే పాలిచ్చిన ఆవును కాదని దున్నపోతును ఎన్నుకున్నారు ప్రజలు అని ఫస్ట్ ఆరంభించిన దౌర్భాగ్యపు భాష చంద్రబాబు మొదలెట్టాడు. మరి నడి రోడ్డు మీద చంద్రబాబును ఉరి తీయాలని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కాబట్టి, అప్పుడు సీఎం అయినా చంద్రబాబు నాయుడు మాట్లాడారు, అప్పుడేం చెప్పలేదంటారు మీరు? అప్పుడు తిట్టా, అప్పుడు అన్నారు ఈ మాటలు తప్పని. అప్పుడు అందరూ అంటే మొదలు పెట్టింది ఆయన అనుకోవచ్చు కదా. మరి 40 ఏళ్ల అనుభవం ఈయనకేందుకు? ఆయన కొత్తవాడు వచ్చారు రాజకీయాల్లోకి. నువ్వు 40 ఏళ్ల అనుభవం నువ్వు మెయింటైన్ చేయాలి కదా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియదు అంటారా మీరు? కొన్ని కొత్తగా వచ్చిన వాళ్ళకి అనుభవం లాభంలో కొంత ఒక భాష స్లిప్ అవ్వచ్చు, అంత ఆలోచనలో స్లిప్ అవ్వచ్చు. అనుభవం ఉన్నవాడికి 40 ఏళ్ళ అనుభవం ఉన్నవాడికి ఎందుకంటే ఈ నేపథ్యమే వెన్నుపోట్లు, మనుషులు కూల్చడం ఆరంభం. కుతూహలమ్మకి వెన్నుపోటు పుడిచిన కాడ నుంచి చంద్రబాబు నేపథ్యం అది. ఇప్పుడు చిట్టిబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఒక సభలో మాట్లాడుతూ సొంత చెల్లైన షర్మిలా గారిని విపరీతంగా వైసీపీ మీడియా ట్రోల్ చేస్తుంటే మీరెందుకు ఆపట్లేదు జగన్ అని ప్రశ్నించారు. మరి దానికి ఏమంటారు మీరు? మాకే సంబంధం. ఆ అమ్మాయి వచ్చింది చంద్రబాబు టూలుగా వచ్చింది, కాంగ్రెస్ తిట్టకుండా తిట్టింది తెలంగాణలో. నేను తెలంగాణ బిడ్డనంది, నేను తెలంగాణ చచ్చిపోయేంత వరకు నా ఆఖరి రక్తం పొట్టు వరకు తెలంగాణ కోసం ఇక్కడే ఉంటాను నా పార్టీ అంది. అక్కడ చీప్ పొమ్మన్నారు, చెల్లి చీట్ ఇచ్చేశారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పుదాన్ని వేసుకుని మాట్లాడుతుంది. తన తండ్రికి ద్రోహం చేసి తన తండ్రిని ఎఫ్ఐఆర్ లో పెట్టారని మాట్లాడి ఇవాళ ఆ కాంగ్రెస్ ఎలా చేరింది? కుటుంబానికి ఏమీ లేదు, ఏదో పదవిలో కూర్చోవాలి ఆ తాపత్రయం తప్పితే నేను చేశాను నాకు మంత్రి పదవి అందుకు ఇస్తాను. రాకేష్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, అడిగావు నువ్వు నీ మొగుడు, ఆయన అంగీకరించలేదు కనుక ఆయన మీద విరోధం వ్యక్తి కట్టారు అంతే. చెప్పండి రాకేష్ రెడ్డి గారు. సార్ మన జనసేన మిత్రులు మరియు తెలుగుదేశం అక్బర్ గారు అడుగుతున్నారు అభివృద్ధి లేదు. సార్ అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఏమో నాకు అర్థం కావట్లేదు. అభివృద్ధి అంటే హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు మామూలుగా, అంటే విద్య, వైద్యం, ఉపాధి. వీళ్ళకి తెలిసినంత వరకు ఉపాధి ఏం చూపించారు సార్? అంటే మన మంత్రి ఎవరైతే ఉన్నారో ఉపాధి ఏమేమి వచ్చినాయి మీరు చెప్పండి సార్. సార్ మీరు ఉపాధి అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారంటే చెప్తున్నారు, చూసే వర్షన్ ఎట్లుందంటే
గవర్నమెంట్ లో జాబులు వస్తేనే టీ గవర్నమెంట్ ఉపాధి అంటే ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చారా, కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారా, ఆ కంపెనీల ద్వారా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి, అదే అడుగుతున్నారు ప్రజలు. వినండి ప్రజలు కాదు చెప్తా, వాళ్ళకి అర్థం కాగలుగుతున్నారు కానీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసిన వాళ్ళు. సార్ ఉపాధి అనే పాయింట్ వచ్చినప్పుడు, అభివృద్ధి ఉపాధి అనే పాయింట్ వీళ్ళు వచ్చినప్పుడు, ఉపాధిలో ఇప్పుడు ఈసారి ఇన్ని లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగం వచ్చినాయి, సచివాలయంలో ఉద్యోగాలు వచ్చినాయి. వాలంటీర్ ఉద్యోగాలు అంటారా మీరు? ఓకే వినండి సార్, 4 పోర్ట్లు వచ్చినాయి, 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి, ఎన్ని రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, ఎన్ని విలేజ్ హెల్త్ క్లినిక్, ఇవన్నీ దీనిలో సార్ నా హాస్పిటల్లో పనిచేసే 4 సిస్టర్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి సార్. అంతకుముందు 14 ఏళ్ళు రాలేదు. ఈ కథలు చెప్పకండి దయచేసి. ఏదో ఉద్యోగాలు సాధించేసావు, ఇండస్ట్రీలు వచ్చా, ఏం చేయరా, జరగరా అయినా చిట్టిబాబు గారు వినండి, మీరు పూర్తి వినండి చిట్టిబాబు గారు. నేను చెప్పేది ఉద్యోగాలు వచ్చాయని నాకు డేటా ఉంది, మీరు అడిగిన ప్రూఫ్ నేను ఇవ్వగలుగుతాను. నా దగ్గర 4 సిస్టర్ల ఉద్యోగాలు వచ్చేది నేను మీకు ఇవ్వగలుగుతాను. ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడడానికి నేను ఆ విధంగా రాలేదు సార్. సార్ అప్పుడెప్పుడో ఉద్యోగాలు వస్తాయి, డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఎందుకు వదిలేరు సార్? ఎలక్షన్ ముందు డిఎస్సి ఎందుకు వదిలేరు మరి? ముందా వెనక చూడదు సార్, అప్రాప్రియేట్ టైం లో ఏదైనా జరుగుతుంది సార్, అప్రాప్రియేట్ లో జరుగుతూ ఉంటది. 5 ఏళ్లలో డిఎస్సి నోటిఫికేషన్ వదలడానికి 5 సంవత్సరాలు పట్టిందా సార్? డిఎస్సి నోటిఫికేషన్ ఒకటే చూడొద్దండి మీరు, ఆ ఉద్యోగాల్లో భాగమే కాబట్టి అది చెప్తున్నాను సార్. అట్లాగా సార్, ఆర్టీసీలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఎక్కడ ఉన్నాయి? ఆర్టీసీని ఇంక్లూడ్ చేయడం కానీ. చిట్టిబాబు గారు చెప్తారు రాకేష్ రెడ్డి గారు ఒకటి చెప్పండి దయచేసి. మీరు ఇవాళ ఎన్నికల పొజిషన్లో, ఎన్నికల్లో ప్రజలు మీరు కావాలి అనుకుంటున్నారా? తప్పని పరిస్థితుల్లో మీరు తప్పక గదిలేని పరిస్థితి ఉంది కనుక రాజకీయాల్లో మీరు కావాలని ప్రజలు కోరుకుంటున్నారా, లేక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయా? చెప్పండి సార్. కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ధైర్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సార్, నన్ను నమ్మితేనే ఓటేయండి అని చెప్తున్నారు. లేదు సార్, అది లేదు, మీరు ఆ భ్రమ చెప్పకండి. మీరు ఆంధ్రప్రదేశ్ లో చెప్పండి సార్, ఒక మాట సార్. కావాలని కోరుకోవట్లేదు సార్, మీరు కావాలి రాసి మీరు నాతో పాటు రండి, కావాలి సర్వే రండి మీరు సార్, నేను నంద్యాలలో ఉంటాను రండి సార్. వేరే వాళ్ళు లేరు కనుక, మీరు స్కూల్కి వెళ్ళారా, మీరు హాస్పిటల్కి వెళ్ళారా? వేరే వాళ్ళు లేరు. మీరు సార్ మీరు రండి, స్కూళ్ళకి వెళ్దాము, హాస్పిటల్కి వెళ్దాము, గవర్నమెంట్ సెక్టర్ లో సర్వీస్ ఎట్లా చూద్దాము సార్. ఈ రోజు ఒక బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసి రాకేష్ రెడ్డి గారు, ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి చెడు రెండూ జరుగుతాయి. అయితే హామీల్లో ప్రధానంగా ఏమి ఇచ్చారనేదే అంతిమంగా ప్రజలకి గుర్తుంటది. దానిలో సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, మీరు సిపిఎస్ విధానాన్ని ఎందుకు రద్దు చేయలేదండి? అదే విధంగా ఒక్కసారి నా మాట వినండి రాకేష్ రెడ్డి గారు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు, అది దశల వారీగా అన్నారు, ఏ దశలో నిషేధించారో చెప్పాలి. అదేవిధంగా మరి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. వీటిల్లో ప్రధానంగా మీరు ఇచ్చిన హామీల్లో ఏ హామీ నెరవేర్చలేదు కదా. అలాగే ఉద్యోగాలను కూడా 1000 ఉద్యోగాలను తెస్తామన్నారు, ఉద్యోగాలను కూడా భద్రత మీరు తీసుకురాలేదు. కాబట్టి చిట్టిబాబు గారు కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ అంటున్నారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెయిల్, కాకపోతే ప్రతిపక్షం అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచిగా కనబడుతున్నారని చిట్టిబాబు గారు అంటున్నారు. అంతేనా చిట్టిబాబు గారు? అంతే, మీరు కొన్ని విషయాలు రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇద్దరు చంద్రబాబు గాని జగన్ రెడ్డి గాని ఈ ఇసుక దగ్గర పేడ దగ్గర గేటు టూపుల్ గేటు ఇద్దరు దొంగలు ఊళ్ళు బతుకులంటే ఇద్దరు రాష్ట్రాన్ని ప్రశ్నించిన వాళ్లే. ఇందులో ఎవరు ఉత్తములు కాదు. ఆయన 200 కోట్లు అప్పు చేస్తే 600 కోట్లు అప్పు చేశాడు మాట్లాడి ఈయన వచ్చి అంతగా అప్పు చేశాడు. కనుక ఇద్దరు కాకపోతే ఈ దొందులో ఈ నవరత్నాలు అనే కార్యక్రమంలో కొంతమంది లభిస్తున్నారు. ఈ వాలంటీర్స్ వాడుకుంటున్నారు.
అనంతపురంలో కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది సార్ చంద్రబాబు నాయుడు గారు. ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా, దాంట్లో 50,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 300 పరిశ్రమ 2,800 కోట్ల జరిగింది సార్. ఈ భారతదేశంలో తీసుకొచ్చింది సమస్య ఉంటే 24% సమస్య ఉంది. 1,145 మంది యువత ఉద్యోగ అవకాశాలు లేక ఎవరికి చెప్పుకోలేక చనిపోవడం జరిగింది ఈ రోజు. ఇవన్నీ వీళ్ళకి కనపడడం లేదు. ఒక్క నిమిషం అక్బర్ గారు, ఒక్క నిమిషం ఉండండి. చిట్టిబాబు గారు మరి కియా కంపెనీ చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు అనుకుందాం. ఆయన మరి ప్రజెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఏదో చేయలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఆ శిక్ష వేశారు. మరి 5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఏ కంపెనీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అది చెప్పండి. రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు మీరు అడగాలి అది. అందుకనే అన్నా, అందుకనే ఇసుక దగ్గర ఈయనకి శిక్ష వేయాలి. కాకపోతే ఇద్దరు కాదండి, చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు చంద్రబాబు నాయుడు గురించి కానీ గజదొంగలు కదా, అది పరిస్థితి. సార్ మీరు ఈ ఇచ్చిన 4-5 ఏళ్ల పదవీ కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినాయి. మీరు అది గుర్తించట్లే. కరోనాలోన ప్రజలను అద్భుతంగా చూసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. రాకేష్ రెడ్డి గారు, కరోనా ఆంధ్రప్రదేశ్ మాత్రమే వచ్చిందా? అన్ని చోట్ల వచ్చింది. మొత్తం ఇండియా సార్ మీరు చూడలేదేమో. రాకేష్ రెడ్డి గారు ఇండియా అంతా కూడా ప్రభావం ఉంది సార్. ఇండియా అంతా ప్రభావం ఉంది. సరే సార్ వదిలేయండి. సరే తెలంగాణలో ఏమన్నా వచ్చినాయా ఈ 5 సంవత్సరాలు? ఎక్కడ ఎందుకు రాలేదంటే డెవలప్మెంట్ యాక్సెస్ అనేది మొత్తం కూడా కరోనా వల్ల ఒక 5 సంవత్సరాలు ఇడికి ఇవ్వడం జరిగింది. సిస్టమ్ అంతా కూడా సిస్టమ్ రిజరక్షన్ చేసుకునేకే టైం పడతా ఉంది. బేసిక్ నీడ్స్ వదిలేసేసి మీరు ఎంతసేపు బేసిక్ అవసరాలు వదిలేసేసి ఇది రాలేదు రాకేష్ రెడ్డి గారు చివరిగా చెప్పండి. అందరూ ఎవరైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి అంటే ప్రభుత్వం ఆల్రెడీ అవలంబిస్తున్న అమ్మఒడి ఏదైతే ఉందో, వీటన్నిటికీ సంబంధించి వ్యూహం కానీ అదేవిధంగా రాజధాని ఫైల్స్ కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా రానున్న రోజుల్లో ప్రభావం చూపుతాయని మీరు అనుకుంటున్నారా? చిట్టిబాబు గారు ఒక మాటలో చెప్పండి. 100% ఈ సినిమాల ప్రభావం ఏమాత్రం ఉండదండి ప్రజల్లో. సినిమాలను చూసి ఓట్లేసే రోజు. రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పండి. శూన్యం అది. రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పండి. సార్ సినిమాల ప్రభావం ఏముండదు సార్, పర్ఫార్మెన్స్ బట్టే ఓట్లేదు సార్ పబ్లిక్ ఎప్పుడైనా కూడా. సినిమాల ప్రభావం పర్ఫార్మెన్స్ ఎంత బాగా ఉందో కాబట్టి ఈసారి మీరు గెలుస్తారంటారు, అంతేనా మీరు? 100% సార్. ఓకే అక్బర్ గారు మీరు చెప్పండి. అక్బర్ గారు. సార్ సంక్షేమం అభివృద్ధి చేయలేని వాళ్ళే సినిమాల మీద ఆధారపడతారు సార్. సినిమాల ఏమి వాళ్ళు ప్రజలకు ఏదో దాంట్లో క్రియేట్ చేసి చూపించి నచ్చజెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప సినిమాల మూలంగా ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. శివగారు మీరు చెప్పండి. ఓకే శివగారు లైన్ కట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శివగారు, అలాగే రాకేష్ రెడ్డి గారు, అక్బర్ గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా అందరికీ చర్చలో పాల్గొన్న అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇదండి వాటి స్పెషల్ డిబేట్. ఏదైతే ఉందో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతో హాట్గా జరుగుతున్నమాట వాస్తవం. సినిమాలన్నీ కూడా ప్రభావం చూపుతాయా లేదా అన్నదానికి ఈరోజు చర్చ జరిగింది. అయితే ఎవరైతే అంతిమంగా ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ వ్యూహం కానీ ఇదే విధంగా ఈ యాత్ర కానీ ఇలాంటి సినిమాలు ఏవి కూడా ప్రభావం అనేవి చూపవని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే ప్రజలు కూడా అనుకుంటున్నారు. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.